హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాతో పాటు ఉన్నారు కాలం రాసిన కథల డైరెక్టర్ అండ్ హీరోయిన్. సో 29న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది, ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో సినిమా విశేషాలన్నీ మాట్లాడదాం. సో హలో అండి, హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాము. సో 29th సినిమా రిలీజ్ ఉంది. సో 29th రోజు నానిగారి సినిమా కూడా సరిపోదా శనివారం కూడా రిలీజ్ కాబోతోంది. సో ఏంటి, టెన్షన్గా ఉందా? ఫస్ట్ టెన్షన్ ఏం లేదండి, హ్యాపీనే. ఓకే, ఎందుకంటే పెద్ద సినిమా. ఓకే, ఫస్ట్ డే దానికి వెళ్ళినా సెకండ్ డే అయినా మనకు హోప్స్ ఉంది. ఓకే. ఇంకోటి అంటే ఎక్కువ పోటీ ఏం లేవు ఆ టైంలో, మంచి టైమింగ్. అదే అంటే పెద్ద సినిమా మీద వదులుతున్నారు కదా, సో థియేటర్స్ కానీ మన థియేటర్ మనకుంటే కదా కొన్ని చిన్న సినిమాలకి అట్లా. ఇంకోటి అంటే చిన్న సినిమాలకి ఓపెనింగ్ రారు కదండి, మౌత్ టాక్తో స్ప్రెడ్ అవుతుంది నెక్స్ట్ డే కానీ హోప్స్. అందుకే వన్ డే ముందు రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఫ్రైడే వచ్చేవాళ్ళం. డే 1 29th కొంచెం స్ప్రెడ్ అయితే మంచి పాజిటివ్ టాక్ వస్తే ఫ్రైడే ప్లస్ అవుతుంది. అక్కడ సరిపోదా శనివారం పోతే నా సినిమానే అలా కాదు, హిట్ అవ్వాలని ప్రతి సినిమా హిట్ అయితేనే కదా అందరికి ఉండేది. అది పోవాలి ఇది పోవాలి అట్లా ఏం లేదు. అంత పెద్ద సినిమా మన కొన్ని కోట్లు పెట్టారు దాని బడ్జెట్. మీ బడ్జెట్ ఎంత అండి? నాది మినిమం బడ్జెట్ అండి. అదే ఎంత బడ్జెట్ ఇవ్వలేదు కానీ పర్లేదు. ఇక్కడ కాంప్రమైజ్ కూడా తీసేది నేను అనుకున్న దాంట్లో. ఎక్కడెక్కడ షూటింగ్ చేశారండి? షూటింగ్ వచ్చేసి పెడన్ అండి, మచిలీపట్నం దగ్గర. పెడన్ అని చెప్పి ఒక విలేజ్ ఉంటుంది, కొప్పలదొడ్డి అనే గ్రామం. మొత్తం ఒకే ఊర్లో చేశాను షూటింగ్ అంతా కూడా. ఓకే, మన రూరల్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఒక విలేజ్ స్టోరీ. సో 4 కథలు కనిపిస్తున్నాయి ట్రైలర్ చూస్తే. అవును. సో అందరికి సేమ్ ప్రాబ్లం, లవ్. మీ ట్రైలర్లో కనిపించింది అది. 4 స్టోరీలు, అందరికి సేమ్ ప్రాబ్లం, లవ్. అంటే 4 కథలు కాలం రాస్తోందా ఏంటి అసలు? అంటే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు కాలం రాసిన కథలు అన్నప్పుడు ఒక్కొక్కటి కథ ఒకలా ఉంటుంది. ప్రతి ఒక్కరి టీనేజ్లో కంపల్సరీ లవ్ అనేది ఉంటుంది కదా. కానీ ఆ లవ్ బ్రేకప్ అనేది కొంచెం, లేకపోతే సక్సెస్ అనేది అందరూ ఒకే వేలు ఉండదు. అది ఒక 4 వెర్షన్ చూపించినట్లు. ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, అందరూ ఒకేలా ఉండదు అని చెప్పేది. కానీ లవ్వే కాకుండా వేరే కంటెంట్ కూడా ఉంది అందులో. మళ్ళీ లవ్ కొంత పాటు, ఆ లవ్ వల్ల జరిగే అనర్థాలు అవ్వచ్చు, లేకపోతే పాజిటివ్ థింగ్స్ అవ్వచ్చు, వేరే ఉంది. ఈ లవ్ స్టోరీ ఏందో కనుక్కుందాం ఒకసారి సినిమాలో. సో యా, సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? నా క్యారెక్టర్ వచ్చేసి ఇట్స్ వెరీ డీసెంట్ రోల్ అనమాట. సో ఒక పల్లెటూరులో ఒక అమ్మాయి, తన లైఫ్, పేరెంట్స్ లవ్, అన్నీ ఇంక్లూడింగ్ అన్నీ ఉండే క్యారెక్టర్ అనమాట. ఒక మంచి డీసెంట్ రోల్. ఓకే, సో ఫస్ట్ మూవీ అండి మీది ఇది? ఇంతకుముందు చేశారా? సో ఒకసారి మీ గురించి చెప్తారా? ప్రీవియస్లీ వచ్చేసి నేను మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి రాజీవ్తో మురుగన్ అని ఒక మూవీ చేశాను. అండ్ వారధి అని ఇప్పుడు ప్రెసెంట్ ఇంకో మూవీ కంప్లీట్ అయింది, ఇట్స్ ఇయర్ టు రిలీజ్ అనమాట. అండ్ దానికంటే ముందు వచ్చేసి వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అని ఒక మూవీ చేశాను, ఇట్స్ ఆల్రెడీ రిలీజ్డ్. సో యాజ్ ఆఫ్ నౌ ఈ మూవీస్ చేశాను. అండ్ సమ్ వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్. పీపుల్కి ఎక్కువ వరకు తెలిసిందే అయితే వెబ్ సిరీస్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ త్రూ. అంటే సినిమాలోనే ఉన్నారు మీరు? సినిమాలు ఉన్నారు, బిజీ ఆర్టిస్ట్ కూడా. ఎందుకంటే షూట్లు ఇప్పుడు చేస్తుంటది కదా. ఓకే, అసలు ఖాళీగా ఉండడం ఇష్టం లేదు, ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉండాలి. అంత బిజీగా ఉన్నా మనం ఇంటర్వ్యూస్ అడగనే టైం కేటాయిస్తుంది. సూపర్ సూపర్ సూపర్. నువ్వు చెప్పకుండా టైమింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుని చక్కగా పాజిటివ్గా. సో ఈ 4 కథల్లో మీ కథ ఏంటండి? చెప్తే స్టోరీ ఏం తెలిసిపోద్ది కదా, నా కథ ఇలా చెప్తాను. పర్లేదు, హింట్ ఏదైనా ఇవ్వండి. లవ్ స్టోరీ అని ఆల్రెడీ ట్రైలర్లో హింట్ ఇచ్చారు. సో మీదేమన్నా మంచిదాన్ని ఎక్కువ ఉంటుంది క్యారెక్టర్లో. ఓకే, 10 మందికి మంచి చేయాలి, కానీ మంచి చేసే వాళ్ళకి కష్టాలు వస్తుంటాయి కదా. ఆ కష్టాలు వచ్చినప్పుడు మంచి కూడా మనం కాపాడదు కదా. యా, ఇలా వెళ్తున్న లైఫ్ లో అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అనమాట. సో ఆ ట్విస్ట్ ఏంటో చూస్తేనే తెలుస్తుంది అసలు ఎందుకు ఇలాంటి ట్విస్ట్ వచ్చాయని చెప్పేసి. ఇప్పుడు పబ్లిక్లో కూడా మనం అనుకుంటుంటారండి, మంచి చేసే వాళ్ళకి కష్టాలు వస్తాయి అని. కానీ వాళ్ళు ఫైనల్గా వీళ్ళు చేసే మంచి వీళ్ళు కాపాడుతారు. తర్వాత తన క్యారెక్టర్లో మంచి పాయింట్ ఉంటుంది. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అసలు ఊహించారు తన క్యారెక్టర్ని. నేను కూడా ఊహించలేదు. ఓకే, ఏంటి ఆ ట్విస్ట్? ఏంటి ఆ ట్విస్ట్ చెప్పలేను కానీ, సో ట్విస్ట్ చెప్పలేను కానీ లైక్ ఎలా అంటే, ఒక ఫ్లోలో వెళ్తుంది, ఎందుకు ఈ అమ్మాయి ఇలా అయిపోతుంది తెలియదు అనమాట. అలా అయిపోద్ది అమ్మాయి, అలా అయిపోద్ది అమ్మాయి లైఫ్ పాపం. అదే నేను క్లైమాక్స్ వరకు తెలియదు తన క్యారెక్టర్స్. సో ట్రైలర్ చూస్తే మాకైతే ట్రైలర్లో లవ్, రొమాన్స్, ఫైట్, ఎమోషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. బీసీ సెంటర్స్ ఉంటాయి కదా, ఆడియన్స్ కావాల్సిన మాస్ పల్స్ గట్టిగా ఉంటుంది. కానీ యూత్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఫ్యామిలీ కూడా కొంచెం ఎమోషనల్ టచ్ ఉంటుంది సినిమాలో. అవును చెప్తున్నాను కదా, మార్నింగ్ షో పడిన తర్వాత యూత్ దగ్గర కనెక్ట్ అయితే సినిమా వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా ఓకే, ఇప్పుడున్న ప్రజెంట్ యూత్కి పర్ఫెక్ట్ సినిమా. ఓకే, ఆ హోప్స్ ఉండడం వల్ల పర్ఫెక్ట్గా చేసుకొచ్చాను మొత్తం ఏ టు జెడ్. సో రిలీజ్ కూడా మంచిగా ప్లాన్ చేస్తున్నా. ఏదో చేసిన సినిమా రిలీజ్ చేయకుండా ప్రమోషన్ విషయంలో కానీ బయట ఇంకా 1 వీక్ ఉంది కదా. ఓకే, ఈ సినిమాలో ట్రైలర్ చూపించినట్టు ఒక చిన్న మడ్ ఫైట్ కూడా పెట్టారు. అవును, సో ఏంటి? 2 ఫైట్ మీకు అట్లా. అచ్చా,
సో బురదలో ఫైట్ దాని గురించి చెప్పండి, అసలు ఎక్కడ తీసారు, అది ఏంటి? అక్కడ సైడ్ మొత్తం మచిలీపట్నం సైడ్ అండి. అక్కడ వీళ్ళు విటికల బట్టీలు ఉంటాయి కదా, అక్కడ తీసిన దాన్ని. ఆ రోజు మొత్తం ఒక 6 ఆర్టిస్టులు మొత్తం డే మొత్తం బురద పులుముకుని ఉన్నారు, బాడీ మొత్తం. సమ్మర్ పైగా సమ్మర్లో వాళ్ళని చూస్తే నాకు జాలేసింది. ఇంకోటి మన ఇటుకల్లో డస్ట్ పడుతుంటది కళ్ళల్లో, చాలా గుచ్చుకుపోతుంటది, ఒక 1 అవర్కి అలా డే మొత్తం ఉన్నారు అందులోనే. ఆ పార్ట్ ఎపిసోడ్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీకు. అది అంటే సినిమాలో మంచి కీలకమైన చాలా కీలకం. అందుకే మీ ట్రైలర్ కూడా హైలైట్ ఉండదు పాయింట్. అది పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆర్టిస్ట్ మొత్తం బురద ఆ పోసుకొని. ఫైట్ 1 డేలో చేశాను మొత్తం. ఓకే 1 డేలో అయిపోయింది, బాగా చేశారు. ఓకే యాక్చువల్ థాట్ వేరే ఫస్ట్. అక్కడ ఏంటది? ఆర్టిస్ట్ని పిలిచాను, పెద్ద అంటే మనకి ఒక 50-60 ఇయర్స్ ఉన్నప్పుడు కావాలి, కొంతమంది పిలిచాను 10 మందిని. ఈ ఎండకి అట్మాస్ఫియర్కి మేము చేయలేము, మా వల్ల కాదన్నారు. నాకు వేరే ఆలోచన లేదు, కానీ వెనక్కి వచ్చే అలవాటు మనకు లేదు. వెళ్ళిన తర్వాత ఏదో చేయాలి, బురద కనపడింది. అప్పుడప్పుడు ఆలోచించుకున్నది, వేరే వాళ్ళని పిలిచి కెమెరా పెట్టు బురదలో కొట్టేసుకోండి అంతే. బాడీ మొత్తం చేసేసి చేసుకుని ఆర్టిస్ట్ అది సస్పెన్షన్ ఉంది ఆర్టిస్టులది. ఎవడికి మెంటల్గా ముందు ప్రిపేర్ అయ్యింది ఏం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనుకూలంగా రాలేదు, బట్ నాకు అనుకూలంగా మార్చుకున్నాను దాన్ని. కంపల్సరీ అదే షూట్ చేయాలి. ఓకే థీమ్ చేంజ్ చేసుకున్న స్పాట్లో తీసిన తర్వాత విజువల్ చూసి నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది అంటే ఫైట్ చేయాలి అంటే కొంచెం ఆ ట్రైనింగ్ అంతా ఉండాలి కదా, సో కొంచెం ఫైట్ కోఆర్డినేటర్లు కానీ ఇదంతా కూడా ఉండాలి కదా. మొత్తం నా డైరెక్షన్ ఫైట్స్ షార్ట్స్ కూడా మొత్తం పెట్టించుకోవడం. సో మీ డైరెక్షన్ అన్నారు కాబట్టి, మీరు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి, ఫస్ట్ రిలీజ్ కాబట్టి మీది. సో ఎక్కడ చేశారండి ఇంతకుముందు మీరు డైరెక్షన్? మీరు ఎవరి దగ్గర చేశారండి డైరెక్షన్? 2011లో మూవీ చేశానండి. రాజేంద్ర ప్రసాద్ హీరో. ఇందులో ఇప్పుడు బిగ్ బాస్లో కూడా మానస్ ఉన్నాడు ఫేమస్, ఆయన ఇంట్రడ్యూస్ సెకండ్ సినిమా అది మనోజనందం, తిరుపతిలో చైల్డ్హుడ్ హీరో చేసింది. వీళ్ళందరూ అందులో విజయ్ సాయి అమ్మాయిల అబ్బాయిలు హీరో ఉన్నారు కదా, ఆయన దానికి అసిస్టెంట్ డైరెక్టర్. చంటి గారు అండి మా గురువు గారు డైరెక్టర్, ఫస్ట్ సినిమా ఆయన కూడా ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. తర్వాత చార్మి గారు ఒక సినిమా చేశారు, ప్రేమ ఒక మైక్, 10th క్లాస్ డైరెక్టర్ చందు గారు, ఆ సినిమాకి అసిస్టెంట్ మీద చేశాను 2012-13. ఓకే. సో ఆ రెండు ఇటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లస్ మేనేజింగ్ చేయడం వల్ల ప్రాపర్గా తక్కువ టైంలో వర్క్ అనేది ఎట్లా అనేది నాకు ఒక ఐడెంటిఫై చేయండి. అంత 2 సినిమాల ఎక్స్పీరియన్స్ ఏమైంది? ఆ తర్వాత జరిగింది మధ్యలో ఏంటి చెప్పండి. అదేనండి, ఒక స్టార్ కమెడియన్ తమ్ముడు గ్రాండ్ ఓపెనింగ్ కూడా అయింది అన్నపూర్ణ 2013 ఎండింగ్లో. ఇప్పుడు ఏదైతే మీ నాని గారు చెప్తున్నారో మన నాని గారు కెమెరా చేశారు ఇప్పుడు 10 years బ్యాక్. సురేష్ కొండరెడ్డి గారు స్క్రిప్ట్ ఇచ్చారు. అంటే నా లైఫ్లో ఒక మెమొరబుల్ డే అది. సో స్టార్ట్ అయింది కొంచెం ప్రొడ్యూసర్ ప్రాబ్లం వల్ల ఇది తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ తమ్ముడు అయినా హీరోగా. స్టార్ కమెడియన్ తమ్ముడు హీరో అన్నపూర్ణలో గ్రాండ్ ఓపెనింగ్ చేసాం 2013 ఎండింగ్లో. ఒక 6 months వరకు ఓకే ప్లానింగ్ చేసాం మంచిగానండి. ప్రొడ్యూసర్స్ 3 ఉన్నారు దానికి. యాక్చువల్లీ వాళ్ళ మధ్య కొంచెం తేడాలు వచ్చి ఉంటుంది కదా, 2-3 కలుస్తున్నారంటే కొంచెం బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంటే అలా. తర్వాత కొంచెం స్ట్రగుల్ పడ్డాను ఇంకప్పుడు. అంటే ఏదైనా ఒక అవకాశం వచ్చి కోల్పోతే ఇండస్ట్రీలో కష్టం, ఇంకా నిలబడ్డం వల్ల మళ్ళీ నేను నిలబడడం కోసం కొంచెం చేసిన ప్రయత్నం. సో ఇంకా ఈ సినిమాకి మీ డబ్బులే మీరు పెట్టేసుకున్నారు? ఈ సినిమా వరకు నాది ఉన్నాయండి డబ్బులు నీకను? సినిమాకి కావాల్సిన డబ్బులు సంపాదించారా మేనేజర్? సంపాదించమే కదండి, ఓన్ మనీని. ఈ సినిమా ఫీల్డ్కి వచ్చిన సంపాదించక ఏం లేదు, రూపాయి నా పెట్టడం తప్ప ఇంకా ₹1 సంపాదించింది లేదు. ఇంకా సంపాదించకుండా ఎక్కడి నుంచి పెడతారు? ఇష్టం అండి, ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మంచి బ్యాక్గ్రౌండ్ పర్లేదు మరి, ఎందుకన్నా మన వరకు కొంచెం నేను ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడం వరకు నాకు సపోర్ట్ చేస్తారండి. మధ్యలో సొంత కెమెరా కూడా ఉండేది. 2015లో కెమెరా రెండుకి ఇప్పేవాడిని. అది మన డైరెక్షన్ వైపు వెళ్తున్నాం కాబట్టి కెమెరా క్లోజ్ చేస్తున్నారు. ఓకే. ఇండస్ట్రీ వైపుకి నేను ఏం చేస్తాను, నా ఫ్యామిలీ సపోర్ట్ అండి. మా నాన్న, మన అమ్మ, మన ఏం సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి దాదాపు ఒక 14-15 years నేను నిలబడగలిగిన ఇక్కడ. ఒక డైరెక్షన్ స్కిల్స్ ఉంటే అయిపోతుంది, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా కంపల్సరీ కాదు ఇండస్ట్రీలో ఉండాలంటే. మీరు ఎప్పుడు ఫిక్స్ అయ్యారు మీ ఓన్గా నేను ప్రొడక్షన్ చేస్తాను అని చెప్పి? అంటే ఈ మధ్యలో కొంతమంది ప్రొడ్యూసర్స్ని కలిసారండి, జర్నీ చేశాను తీద్దామని. ఆ స్ట్రగుల్ మామూలుగా ఉండదు కొత్త డైరెక్టర్లకి, కనీసం వాళ్ళకి కథ నాలెడ్జ్ కూడా ఉండదు. కథ ఏం చెప్తున్నారండి, వాళ్ళు అడిగి ఫెసిలిటీ వేరే ఉంటాయి. తిరిగాం, వెయిట్ చేశాను, కాదని చెప్పేసి ఇంకా సొంతంగా స్టార్ట్ చేశాను. ఓకే. ఇంకోటి ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నాకు వేరే వాళ్ళని కలవాలని తాటుకోలేదు. ఫస్ట్ చిన్నగా అనుకున్నా, ఓటీటీ చేద్దాం అనుకున్నా. జస్ట్ ఒక లిమిటెడ్ బడ్జెట్లో, డ్యూరేషన్ కూడా తక్కువే కదా, 1 hour 1.5 hour డ్యూరేషన్ ఆ టైంలో. సరే కంటెంట్ బాగుందని చెప్పేసి థియేటర్కి వెళ్ళిపోదాం, థియేటర్కి. సో ఆయన ఏమో ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్, ఒక సినిమాకి మేనేజరు. ఓకే.
సో మీరేమో 3-4 సినిమాలు ఆల్రెడీ మీరు రిలీజ్ అయినాయి. సో ఆ డైరెక్టర్స్కి ఈ డైరెక్టర్కి మీరు వర్క్ పరంగా వర్కింగ్ స్టైల్ పరంగా ఏం డిఫరెన్స్ గమనించారు? వర్క్ స్టైల్ పరంగా అంటే నేను చేసిన వాళ్ళలో కూడా కొంతమంది లైక్ ఎలా ఉన్నారు అంటే ఆ సీన్స్కి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఎక్స్పోజ్ చేయాలి, లేకపోతే కొంచెం రొమాంటిక్గా కనిపించాలి, రొమాంటిక్గా చూపించాలి అంటే అవసరం లేని దగ్గర అవసరం లేదు అక్కడ. బట్ స్టిల్ దో ప్రతి ఫ్రేమ్లో లిటరలీ మీరు నెంబర్ చెప్తున్నా, ఐ వాజ్ ఒక మూవీ చేస్తున్నాను, మూవీ ఏదో చెప్పలేను కానీ ఆ మూవీ చేసినప్పుడు ఆ మూవీలో శారీ కట్టుకున్న సీన్ ఉంటుంది, అంతే డల్ సీన్, హస్బెండ్కి ఏదో సంథింగ్ ఏదో అయిపోయి అంత డల్గా ఉన్న సీన్లో కూడా బ్యాక్ నుంచి కెమెరా పెట్టి నడుము కనిపించండి వాట్ ద హెల్, అరే యార్ డల్ సీన్ అక్కడ నడుము ఎవరు చూస్తారు లిటరలీ. ఐ వాజ్ లైక్ అంత కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. బట్ వెన్ సాగర్ గారితో వర్క్ చేస్తుంటే సార్తో అయితే ఇట్స్ లైక్ ప్లెజెంట్గా వెళ్ళిపోద్ది, ఇబ్బంది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అవసరం లేని దగ్గర మనం ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అవసరం ఉందా సీన్ వర్కౌట్ కోసం ఎవరైనా చేయాలి, సార్ ఆర్టిస్ట్గా మేము చేయాలి తప్పదు. బట్ అవసరం లేని దగ్గర కూడా మ్యాండేటరీగా చేయాలి యూత్ కోసం, అట్రాక్షన్ కోసం అన్ని అలా అయితే కాదు. సో దట్ ఈస్ గుడ్ థింగ్. నాకు కొంచెం నచ్చిన థింగ్ సార్లో అంటే అది ఒకటి బాగా నచ్చింది అనమాట. అండ్ వేరే వాళ్ళు కూడా ఎలా ఉంటారు అంటే మేనేజర్ కోఆర్డినేట్ చేసేసుకో అమ్మా, వెళ్ళు వాళ్ళని కోఆర్డినేట్ చేసుకో, ఇక్కడ నుంచి తీసుకొచ్చేసాయి అక్కడ పంపించేసాయి, ఇలా ఉంటారు నార్మల్గా కూడా. అంత పర్టికులర్గా హోమ్ ఫీల్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చి అలా ఉండరు. అండ్ సాగర్ గారు అయితే అలానే ఉంటారు అనమాట. లైక్ వాళ్ళ విలేజ్ కదా, సో వాళ్ళ విలేజ్ అనేసరికి మొత్తం వాళ్ళ చుట్టాలే ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఊర్లో అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలోనే వాళ్ళ అక్కకు వాళ్ళ అబ్బాయిలు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లాగా కొంచెం వర్క్ చేసింది. ఇలా కొంచెం అంతా హోమ్ ఫీల్ ఉందన్నమాట. ఎక్కడ కూడా కొంచెం కష్టపడాలి బయటికి వెళ్ళిన ఫీల్ ఎక్కడ రాలేదు. సో అది కొంచెం బాగా అనిపించింది సార్లో అయితే కంపేర్ టు అదర్ డైరెక్టర్స్. అండ్ డైరెక్షన్ పరంగా కూడా వేరే వాళ్ళు ఎక్కువ టేక్స్ చేయడం నేను చూడలేదు. అంటే ఇది బాగుందా వెళ్ళిపోదాం, బాగాలేదా వెళ్ళిపోదాం. బట్ సార్ ఏంటంటే పర్ఫెక్షన్ కోసం చూస్తారు. ఈ సీన్ కాంప్రమైజ్ అవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వకూడదు. మనం వచ్చేలాగా 2 టేక్లైనా 3 టేక్లైనా నిజంగా మండు 10లో చేసాం మేమైతే, కళ్ళు ఇలా క్లోజ్ అయిపోయేవి. అంతలాగా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేయాలని చెప్పేసి. ఫుడ్ కూడా లేట్ అయ్యేది మాకైతే లిటరలీ, రోజు కూడా ఫుడ్ ఖచ్చితంగా 2 అయిపోయేది, 3 అయిపోయేది. ఒక్కొక్కసారి అయితే ఫుడ్ తినకుండా చేసేసిన రోజెస్ కూడా ఉన్నాయి. అట్లా ఆ పరంగా కూడా సార్ చాలా బాగా అనిపించారు అనమాట. వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పర్ఫెక్షన్ చూస్తారు. సో అది బాగా అనిపించింది కంపేర్ టు అదర్ వన్. అనిపించిన విషయం ఏంటండి? అనిపించని విషయమా? అనిపించని పాజిటివిటీ సార్. ఇంత పాజిటివ్గా నేను ఎక్కడా చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్గా చెప్తున్నాను, బికాజ్ హీ నెవర్ స్కోల్స్ అస్. అంటే కష్టం అనిపించినా సరే తీసుకుంటారు, అది మాకు ఇవ్వాలని చూడరు. అంటే ప్రెషర్ ఉంటే సార్ ప్రెషర్ క్యారీ చేస్తారు, కానీ ఆ ప్రెషర్ వీళ్ళ మీద ఇవ్వాలి, వీళ్ళ మీద ప్రెషర్ ఇస్తే ఇంకెక్కువ. బేసికలీ అదొక గుడ్ థింగ్, కానీ అలానే ఉండడం కూడా మంచిది కాదని నా ఒపీనియన్. ఎందుకంటే ప్రెషర్ పెడితే ఆటోమేటిక్గా ఆపోజిట్ పర్సన్ ప్రెషర్ తీసుకుని ఇంకా తగ్గిపోతారు చేయడం అనేది. ఇప్పుడు నన్నైనా ఒక మాట అనేసారు అంటే భయం వేసేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు నెక్స్ట్ టేక్ చేయాలంటే ఇంకా ఆలోచన ఉంటుంది అనమాట. ఎంత చేస్తున్నా సార్ బాగా చేయలేదు ఒక ఫీలింగ్ ఉండిపోతుంది ఒకవేళ ప్రెషర్ మనకి ఇచ్చారు అంటే. సార్ అది ఇవ్వరు, అదొకటి అనమాట, అంతే. సో ఈ సినిమాలో మీకు మంచి కోస్టర్ అంటే ఎవరు మంచిగా మీకు ర్యాపో బిల్డ్ అయ్యింది? వికాస్, మై కో యాక్టర్. సో తను ఒక్కరితో నేను వర్క్ చేసింది, ఇంకెవరు లేరు వర్క్ చేయడానికి. ఐ వర్క్ విత్ ఓన్లీ 1 person. అండ్ నా ఫాదర్ క్యారెక్టర్ చేశారు అనమాట. హీ వాజ్ లైక్ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చేవారు, వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు అందరూ వచ్చేవారు అనమాట. రియల్ ఫ్యామిలీ మొత్తం, రియల్ ఫ్యామిలీ అనమాట. వాళ్ళ ఫ్యామిలీతోనే వచ్చారు. అచ్చా, మా ఫ్యామిలీ కాదు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ రియల్ ఫ్యామిలీ. మిగతా తన ఫ్యామిలీ మొత్తం రియల్ ఫ్యామిలీ. వాళ్ళ ముగ్గురు కూడా అంటే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండే. నా సిస్టర్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా వాళ్ళ కూతురే అనమాట. వాళ్ళ ముగ్గురు ఫ్యామిలీ అనమాట. ఆయన అమ్ముడు అని బాగా మాట్లాడేవారు. హీ కుడ్ బి స్వీట్. అంటే ఆ ఊర్లో కదా వాళ్ళు అలానే పిలుస్తారు, అమ్ములు అని పిలుస్తారు. ఆయన అదే పిలిచేవారు, అమ్ములు అని పిలిచేవారు. సో హీస్ నైస్. ఆయన కొంచెం బాగా అనిపించారు. ఈ సినిమాలో ఒక డైలాగ్ కూడా పెట్టారు, పడుకునే దానికి వచ్చే ప్రేమకి ఎందుకమ్మా కొట్లాట్లని. సో ఏం డైలాగ్? అంటే ఇప్పుడు ఎవరన్నా లవ్ చేసిన పేరెంట్స్ ఏమంటారు, ఫిజికల్ రిలేషన్ కోసం లవ్ చేస్తున్నారు అంటారు చాలామంది. ఓన్లీ దానికోసమే లవ్ చేస్తే పెళ్లి వరకు వెళ్ళవండి బంధాలు ఇవి కూడా. అంటే కొంచెం హార్ష్గా చెప్తున్నట్టు అనిపిస్తుంది అక్కడ సిచ్యువేషన్ అట్లాంటిది. దాని బిఫోర్ వచ్చే సీన్ హైలైట్ ఉంటుంది. ఓకే, ఆ కంటెంట్ చాలా బాగుంటుంది వాళ్ళు. అదే నేను చెప్పేది, లవ్ అడిగారు కదా, మొత్తం లవ్వే చూపిస్తున్నారండి. ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ ఒక్కొక్క వే కనిపిస్తుంది. వాళ్ళ వెర్షన్ మంచిగా ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది. ఓకే, ప్రతి స్టోరీ కూడా ఏదో మన తెలిసిన స్టోరీ చూస్తున్నట్టు, మన ఊర్లో స్టోరీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే విలేజ్ బ్యాక్డ్రాప్ వాళ్ళకి. అంటే యూత్ని టార్గెట్ చేస్తూ, టార్గెట్ ఏం కాదు, లవ్ స్టోరీస్ కదా, యూత్ కనెక్ట్ అవుతుంది లవ్ స్టోరీస్. వాళ్ళు సెకండ్ హాఫ్ వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్, బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీ ఉంటాయి కదా,
ఫ్యామిలీస్ కరెక్ట్ అవుతుంది. జాతి కులం వీళ్ళపైన కూడా ఏదో ఆ. ఒక డైలాగ్ కనిపించింది, తన్నటం ఇలాంటివన్నీ. సో అలాంటివి కూడా మీరు సినిమాలో చూపించారు. సినిమాలో ఉందండి, పాయింట్ ఉందండి అది కూడా. క్యాస్ట్ ఫిల్లింగ్ మీద అండ్ లవ్ అనేది మెయిన్ ప్రాబ్లం అక్కడే వస్తుంది కదా, దాని తర్వాత ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ క్యాస్ట్ ఇది లవ్ చేసుకున్నప్పుడు క్యాస్ట్ చూడరు, ఫ్రెండ్స్ ఏమీ చూడరు. బట్ పెళ్లి దగ్గర వచ్చేప్పుడు కంపల్సరీ క్యాస్ట్ అనేది ప్రాబ్లం వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాను, ఫైనాన్షియల్గా బెస్టా కాదా. సో దానివల్ల కూడా ఉంది పాయింట్. ఓకే. అది ఫ్రెండ్షిప్లో ఉంటుందండి. క్యాస్ట్ ఫీలింగ్ వచ్చింది ఒక 30 years బ్యాక్ లవ్ స్టోరీ ఉంటుంది, బాగుంటుంది. ఇలాంటి క్యాస్ట్ ఇష్యూస్ డీల్ చేసేటప్పుడు చాలా సెన్సిటివ్ ఇష్యూ అది. ఏదైనా ఎక్కడెక్కడ క్యాస్ట్ పేరు రాదండి. కాదండి, ఇప్పుడు ఆయన చూశారు, ఇంత తీసుకెళ్ళాడు, ఒక 2 వర్గాలు చూపించారు, బాగుంది. లాస్ట్గా ఏం చూపించారు, దానికంటే గుణం ముఖ్యం, ఫ్రెండ్షిప్ ఇంపార్టెన్స్ చూపించారు. అట్లా ఇక్కడ మీరు లవ్ ఇంపార్టెంట్ అని చూపించుంటారు అంతే. అంతేనా? కానీ ఇంకా వైల్డ్గా ఉంటుంది మంది. చూశానండి మీ వైల్డ్నెస్, చూశాను ట్రైలర్లో. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంటుంది. అదే మీ స్టైల్లో కొంచెం మితిమీరిన ఇది కూడా కనిపిస్తుంది. సో యాక్టింగ్ చేస్తూ, ప్రొడక్షన్ చేస్తూ, డైరెక్షన్ చేస్తూ, సో స్ట్రెస్ అనిపించింది ఏమన్నా? ప్రస్తుతం ఫీల్ అవ్వలేదండి. ఇప్పుడు డైరెక్షన్ అయ్యాం, బట్ అది నెరవేరాలంటే ప్రొడ్యూసర్ తప్పదు. ఈ 2 చేసుకున్న టైంలో సరదాగా క్యారెక్టర్ స్టార్ట్ చేద్దని చెప్పి చేసింది నేను కూడా. ఓకే. ఇంకోటి నేను చేస్తున్నప్పుడు వీళ్ళందరూ లేరు కదా, మెయిన్ పార్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. నాకు చాలా సరదాగా జరిగిపోయింది. కెమెరాలో చూసుకోవడం, మళ్ళీ చెక్ చేసుకోవడం అట్లా. ఓకే, నైస్. అంటే కాంబినేషన్ సీన్స్ ఎక్కువ ఉంటే రిస్క్ అయ్యేది. నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, మళ్ళీ నేను చేసుకోవాలి. ఎట్లా వాడికి చెప్పి అరే అది కాదురా అని మళ్ళీ మానిటర్ చూసుకొని కరెక్ట్గా. ఎందుకంటే డైరెక్టర్ అనేవి మానిటర్ దగ్గర చూసుకుంటే ఫ్రేమింగ్ కరెక్ట్ ఉంటుంది. అది చూసుకోవాలి కదా, అందరూ ఆర్టిస్టులు అడ్జస్ట్మెంట్ అవ్వని కూడా కరెక్ట్గా. ఇంకోటి లైటింగ్ ప్రాబ్లం ఉంటుంది మెయిన్ వీడియో చేస్తే. సో అన్నీ నీట్గా చూసుకొని ఆల్మోస్ట్ అయితే మంచి ప్లాన్ సినిమా మీద, చిన్న సినిమా ఒక ఫస్ట్ ప్రయత్నం థియేటర్ వస్తుంది, మంచి ప్లానింగ్తో వెళ్తున్నారు. కంగారు పడకుండా. యాక్చువల్లీ ఇది రిలీజ్ చేయాలని 2 months బ్యాక్ రిలీజ్ చేయొచ్చు, కానీ నేను కంగారు పడలేదు అంతే. ఓకే. సో మా టీంలో కూడా డిలే అయిపోయినందుకు చాలా మంది ఫీల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళకి తెలియదు కదా, ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఎక్సైట్మెంట్ ఇదైతే ఎక్సైట్మెంట్ ఉంటుంది. పక్కన వాళ్ళు అడుగుతుంటారు కదా ఇంకెప్పుడు అని. వాళ్ళది ఏం పోయింది, ఏదన్నా మన కొంచెం 30% సినిమా అవ్వకపోయినా ఫెయిల్డ్ చేస్తారు. సో ఆ 30% ఎందుకు అవ్వడం, ఉన్నంతలో బెస్ట్ చేద్దాం. ఇక రిజల్ట్ అనేది దేవుడి దగ్గర అంతే. ప్రేక్షకులు వాళ్ళు నచ్చితే పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారు, లేకుంటే వేరే ఇంకో ప్రయత్నం చేస్తాం అంతే. అది చేసాం, మంచిగా చేద్దామని చెప్పి కొంచెం బెటర్. ఇంకోటి రిలీజ్ టైంకి వచ్చేప్పుడు హడావిడి ఉంటుంది దాని అందరి, సెన్సార్ అవ్వలేదనో లేకపోతే డీసీపీలు అవ్వలేదనో డిఏ అవుట్పుట్ రాసరికి చూస్తుంటారు. బట్ నాకు కంగారు లేదు, నేను రిలాక్స్గా ఉన్నా. రేపన్నా రిలీజ్ చేసుకోవచ్చు, అలా రిలాక్స్గా ఉన్నాను నేను. ఇవన్నీ ముందే ప్లాన్ చేస్తాను, కంగారు పడి. ఎందుకంటే ఒక్కన చూసుకోవాలి టీంలో. మన నా వెనక పనిచేసే వాళ్ళు టీంలో కూడా ఎవరు వర్క్ తెలుసుకుంటారు పెద్దగా. ఓకే. అవును, నేను దగ్గరుండి వాళ్ళతో చేయించుకొని నేను చేసుకోవాలి తప్పితే ఆ బాధ్యతలు పెట్టేసి నేను ఆఫీస్లో కూర్చుంటే అవ్వదండి నాకు. కనీసం ఆర్టిస్టుల దగ్గర నేను ఒకసారి నేనే పోయి చేయించుకోవాలి, తిరగాలి. ఓకే. ఇవన్నీ నేను చేసుకోవాలి కాబట్టి నేను కంగారు పడట్లేదు. సూపర్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. సో మొత్తానికైతే నాని గారి శనివారం సరిపోదా శనివారం సినిమా రోజునే వీళ్ళ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. మీ దగ్గరలో ఉన్న థియేటర్లోకి వెళ్ళి మీరు ఆ సినిమా చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇది ఈ ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుగుతాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన స్టార్స్. నేను మీ చెక్కు సైనింగ్ ఆఫ్.